హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారీని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చి పోకో నుంచి ఒక మొబైల్ అనేది లాంచ్ అవుతుంది. అంటే ఫ్లిప్కార్ట్లో సేల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాని గురించి తెలుసుకుందాం. ఆ సేల్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అది ఏ మొబైల్ మొత్తం తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. దీని ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే పోకో C61 ఈ మొబైల్ వచ్చి మనకి మార్చి 20వ తారీఖు సేల్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఫ్లిప్కార్ట్లో. అయితే దీని స్పెసిఫికేషన్ తెలుసుకున్నాక ప్రైస్ కూడా తెలుసుకుందాం. ఆ ప్రైస్కి ఆ స్పెసిఫికేషన్ వర్తా కాదా తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. రెగ్యులర్గా ఉండండి ఫ్రెండ్స్. అయితే ఇందులో మనం మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనం ప్రాసెసర్ చూసుకుందాం. ఫస్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Helio G36 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మనకు కొంచెం లిటిల్ బిట్ గేమింగ్ ఆడుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ అయితే కొంచెం హెవీగా మల్టీ టాస్కింగ్ చేసిన ప్రాసెసర్ అనేది కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది 2.2 GHz మీద రన్ అవుతుంది ప్రాసెసర్ అనేది. అలా 12nm మీద రన్ అయ్యే ప్రాసెసర్. అంటే ఓవరాల్గా చూసుకుంటే క్లాక్ స్పీడ్ అనేది 2.2 GHz మీద లభిస్తుంది. కాబట్టి కొంచెం లిటిల్ బిట్ గేమింగ్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకోండి. అంటే ఓవరాల్గా ప్రాసెసర్ అయితే గుడ్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ బెజల్ హెచ్ విచ్ పంచుతో లభిస్తుంది. అలాగే LCD ప్యానల్తో లభిస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది మనకి ఫుల్ హెచ్డీతో లభిస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ కాదు, ఓన్లీ ఫుల్ హెచ్డీ తోటే డిస్ప్లే అనేది లభిస్తుంది. 90 వరకు రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 500 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గ్లాస్ 3తో ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. అంటే ఓవరాల్గా డిస్ప్లే అనేది కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ప్రైస్కి తగ్గట్టు. ప్రైస్ అనేది కొంచెం లాస్ట్ ఎండింగ్లో చెప్తాను కానీ ప్రైస్ అనేది చాలా ఎక్సలెంట్గా ప్రైస్ ఉంది. మనకు ఎవరైతే బడ్జెట్లో మొబైల్ తీసుకుందాం అంటున్నారో ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఎందుకంటే వారి కోసం ఈ మొబైల్ అనేది, ఎందుకంటే మనకి 5G సపోర్ట్ అనేది ఉండదు కానీ నార్మల్ 4G సపోర్టే ఉంటుంది ఇందులో. కాబట్టి ఇది వచ్చి మనకి బడ్జెట్లో లభిస్తుంది. ఆ బడ్జెట్ ఎంత అంటే మనకి ఎంత లేదన్నా 8,000 7,000 రూపాయలు. ఇంత బడ్జెట్లో ఎవరైతే మొబైల్ తీసుకుందాం అనుకున్నారో ఈ మొబైల్ అయితే చూడండి. ఎందుకంటే ఇందులో స్పెసిఫికేషన్కు ఆ ప్రైస్కి తగ్గట్టే ఉంది స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకు. అయితే ఓవరాల్గా డిస్ప్లే కూడా చాలా బెటర్గా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 8 MP, సెకండ్ కెమెరా వచ్చి మనకి AI కెమెరా. ఈ రెండు కెమెరా చూసుకొని కొంచెం నార్మల్గా ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 5 MP ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే మనకి బాగా హెవీగా అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పెట్టకండి. ఎందుకంటే మనకు బడ్జెట్లో వచ్చే మొబైల్ కాబట్టి ఓన్లీ నార్మల్ కెమెరాస్ అనేది తీసుకోవచ్చు. లైటింగ్ మన దగ్గర మంచిగా ఉంటే పిక్చర్ క్వాలిటీ కొంచెం బాగానే వస్తే పోర్ట్రేట్ షాట్స్ అయినా. AI కెమెరా ఉంది కాబట్టి అంత హోప్స్ అన్ని పెట్టుకోకండి దీని మీద. ఓన్లీ నార్మల్గా మనకి బేసిక్ మొబైల్ బిలో 10,000 బిలో కాబట్టి మనకు నార్మల్ కెమెరాస్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా అదే కెమెరాస్ ఇందులో వాడారు. కాకపోతే ఇందులో మనం వీడియో రికార్డింగ్ వస్తే బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా ఫుల్ హెచ్డీలో 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా కొంచెం బెటర్ ఆప్షన్ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి ఇందులో 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 10 watt ఛార్జర్తో లభిస్తుంది. USB Type-C కేబుల్. 100% ఛార్జింగ్ ఎక్కడానికి అయితే మాత్రం 2 hours వరకు టైమింగ్ అనేది తీసుకుంటుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు తెలిసిందే. నార్మల్గా యూజ్ చేసుకుంటే మనకి ఎంత లేదైనా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం 8 to 9 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్కి మనకు ప్రైస్కి తగ్గట్టే ఉంది. అంటే 7,000 నుంచి 8,000 మొబైల్ కాబట్టి 8,000 లోపల మనకి ఏమేమి స్పెసిఫికేషన్ కావాలి ఎగ్జాక్ట్గా అవే స్పెసిఫికేషన్ ఉండే. ఆ ప్రైస్కి ఆ మొబైల్ వర్తా కాదనుకుంటే వర్తా నేను అనుకుంటున్నాను. ఎవరైతే బడ్జెట్లో మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారో ఫ్రెండ్స్, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 5G మొబైల్ అయితే కాదు, ఓన్లీ 4G మొబైలే. మీ బడ్జెట్ 7,000 నుంచి 8,000 రూపాయల మొబైల్లో తీసుకుందాం. 7,000 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో మొబైల్ తీసుకుందాం అంటున్నారు. ఒకసారి అయితే దీని అయితే లుక్ అని మొబైల్ అయితే కొంచెం డిఫరెన్స్గా ఉంది. నాకు బ్యాక్ సైడ్ నచ్చింది ఏంటంటే డిజైన్ ఫ్రెండ్స్. డిజైన్ ఎందుకంటే మనకు బడ్జెట్లో మనకు ఎవరు గ్లాస్ ఫినిష్ తీయరు. ఇందులో మనకు పోకో నుంచి మనకు బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ ఫినిష్తో లభిస్తుంది. అలాగే కెమెరా దగ్గర రింగ్ లైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రింగ్ లైట్ కొంచెం వెరైటీగా కనబడుతుంది నా దగ్గర. పెద్దగా ఉంటుంది రింగ్ లైట్. ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి మీకు. ఎందుకంటే చూడడానికి అయితే కొంచెం అట్రాక్షన్గా కనబడుతుంది. ఆ బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్కి, ఫ్రంట్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్కి, బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్కి చాలా అద్భుతంగా ఉంది మొబైల్ అయితే. అంటే చూసిన వాళ్ళు అనుకుంటారు కదా ఎవరైతే ఇది బడ్జెట్ ఫోన్ అని అనుకోరు, ప్రీమియం క్వాలిటీ ఫోన్ అని అనుకుంటారు. ఒకసారి లుక్ కోసమైనా ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక దీని ర్యామ్ విషయానికి వస్తే మనకి 4GB ర్యామ్తో లభిస్తుంది. అలాగే మనకి 6GB ర్యామ్తో కూడా లభిస్తుంది. అంటే 4GB ర్యామే కాదు ఫ్రెండ్స్, 4GB ఉంటుంది. ఇంకో మరో 4GB వరకు వర్చువల్ ర్యామ్ కూడా లభిస్తుంది. ఇది వచ్చి ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. అలాగే స్టోరేజ్ విషయానికి వస్తే 128 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే 250 స్టోరేజ్ కూడా లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకొని 1 TB దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. ఇక UI గురించి మీకు అందరికీ తెలిసిందే, పోకోలో మనకి ఏం కల్పిస్తుంది, దాని గురించి మరోసారి చెప్పలేం అవసరం లేదు. ఎందుకంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే స్పెసిఫికేషన్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఇందులో మనకి సెన్సార్స్ విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. అని చూడండి మీరే, 8,000 రూపాయల బడ్జెట్లో కూడా మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. అన్ని జారస్ సెన్సర్స్ ఇవన్నీ ఉంటాయి మనకు. అలాగే ఇందులో స్పీకర్ విషయానికి వస్తే మనకు టాప్లో ఒకటి స్టీరియో స్పీకర్ వేయలేదు కానీ లౌడ్ స్పీకర్ అనేది చిన్న స్పీకర్ అనేది ఇచ్చేసారు మొబైల్లో చూసుకుంటే. మనకు ఓవరాల్గా స్పెసిఫికేషన్కి తగ్గట్టు ప్రైస్కి తగ్గట్టు మొబైల్ అనేది చాలా కంఫర్ట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఎవరైతే 8,000 లోపు మొబైల్ తీసుకుందాం అనుకున్నారో ఒకసారి దీన్ని అయితే లుక్ వేస్తే మీకు నచ్చితేనే తీసుకోండి.
మిమ్మల్ని అయితే ఫోర్స్ చేస్తారని తీసుకోమని. ఎవరైతే బడ్జెట్లో మొబైల్ తీసుకుందాం అనుకున్నారో 7,000 నుంచి 8,000 రూపాయలకు వారికైతే ఈ మొబైల్ అయితే కొంచెం బెటర్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మీకు బడ్జెట్లో చూసుకుంటే ఇప్పుడు మనకి 8,000 రూపాయలు పెట్టినా కూడా ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు స్టార్టింగ్లో మనకి డిస్కౌంట్ అనేది లభిస్తాయి కాబట్టి హెచ్డిఎఫ్సి నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా అలా డిస్కౌంట్ లభించినా కూడా మనకి 7,000కు 6,000కు లభించే అవకాశం ఉంటుంది మొబైల్. ఒకసారి అయితే లుక్ అయితే అని నచ్చితే మాత్రం వెళ్ళకండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్తో మళ్ళీ వెళ్దాం. బై, టేక్ కేర్.